ఇప్పుడు మనకి చాలా దగ్గరికి వెళ్ళేది మెయిన్ తెలియాల్సింది ఏంటంటే మహాదశ విశ్లేషణ. మనకి మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ, అలాగే ప్రాణ, సూక్ష్మ, దేహాంతర దశ, ఇలాగ మనకి డిఫరెంట్ సెక్టార్స్ మనకి పరాశర మహర్షి ఇచ్చాడు. ఏ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినా కూడా మనకి దశలు విదేశాలు అనేది మనకు ఖచ్చితంగా కనపడుతుంది. ఇప్పుడు చాలా మంది పుస్తకాల్లో మనం చూసుకుంటే ఇంకా కోణాధిపతుల దశ బాగుంటుంది, లేదా కోణ స్థానంలో ఏదైనా గ్రహాలు కూర్చుంటే ఆ దశలు బాగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది జనరల్ గా చెప్తుంటారు మనకి ఎవరైనా సరే. అంటే ఒక మహాదశను మనం ఎలా చెక్ చేయాలి అంటే మనకి ఎగ్జాక్ట్ ప్రిడిక్షన్ మహాదశ ఎప్పుడు ఇస్తుంది, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మహాదశని చెక్ చేసేటప్పుడు మనం ఏంటంటే ఈ మహాదశ నాదుడిని రెండు రకాలుగా చెక్ చేస్తాం. అతను నాటల్ చాట్లు ఎక్కడ ప్లేస్ అయ్యాడు, అలాగే మహాదశ మొదలవుతున్నప్పుడు అతను గోచారంలో ఎక్కడ స్థితి పొంది ఉన్నాడు. ఈ రెండింటిని మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. అర్థమైందండి? ఇప్పుడు ఒక కోణాధిపతి దశ నడుస్తుంది, ఇమీడియట్లీ అదే కోణాధిపతి నైన్త్ లాట్ అయ్యాడు. దశ మొదలవుతున్నప్పుడు మనకి అతను గోచారంలో మన లగ్నాత్ ఆరో భావంలో కూర్చున్నాడు అనుకోండి, ఇమీడియట్లీ ఆ దశ రాగానే మనకి ఏంటంటే మన ఆపర్చునిటీస్కి ఏమన్నా సమస్యలు రావటం, మనం చేసే అవకాశాలు ఆగిపోవటం, వచ్చే పనులు ఆగిపోవటం, లేదా మన నైన్త్ లాట్ కాబట్టి కారకత్వంలో తండ్రిని తీసుకుంటాం కాబట్టి తండ్రికి రోగం వచ్చే అవకాశం, హెల్త్ ఇష్యూస్, ఇలాంటి ఛాన్సెస్ అనేది మనకి కనబడుతుంది. అది దశ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఏమనుకుంటాం, మనకు మంచి దశ వస్తుంది కదా, ప్రాబ్లం ఎందుకు వచ్చిందని ఆలోచిస్తాం. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మనకి అయినా ఒకసారి మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, గోచారంలో అతను ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడు అని. ఒక మహాదశ వస్తుంది, ఈ మహాదశనాథుడు రాగానే మంచి శుభాన్ని ఇవ్వచ్చు. మంచి శుభాన్ని ఎలాగేస్తాడు, ఒక గురు మహాదశని ఎగ్జాంపుల్ తీసుకుంటాం. గురు మహాదశ మనకు స్టార్ట్ అవుతుంది, ఆ గురువు మనకి పంచమాధిపతి నవమాధిపతి అయ్యాడు, శుభాలు అంటే మంచి ప్లేస్ లో కూడా కూర్చున్నాడు. మన లగ్నాత్ క్షేమతారులను కూర్చున్నాడు, ఇది మంచి ప్లేస్. అంటే ఓవరాల్ గా అతను మనకి మంచి చేసే అవకాశం ఉంటుందని చెప్పి మనకి ఏంటంటే కొన్ని సిమ్టమ్స్ కనబడతాయి. కానీ అతను స్టార్ట్ అవుతున్నాడు, స్టార్ట్ అవ్వగానే ఒక నెగిటివ్ జరిగింది మనకి ఇమీడియట్లీ. ఎలా నెగిటివ్ జరిగిందంటే అతను ఏ భావానికి కారకత్వం అయ్యాడు, అలాగే జనరల్ గా గురువు యొక్క కారకత్వాలు, అంటే ఒక గ్రహం యొక్క న్యాచురల్ కారకత్వాలు, వీళ్ళ లగ్నాత్ ఏ ఏ భావాలు ఆధిపత్యం అయ్యాడు ఆ భావ కారకత్వాలు, అతను ప్లేస్మెంట్ కారకత్వాలు ఇమీడియట్లీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా, అతను రావటం అది చాలా ఇంపార్టెంట్. మనం చూసుకుంటే క్షేమతారులో కూర్చున్నాడు మహాదశనాథుడు, పైగా కోణాధిపత్యం ఉంది, శుభ కోణాధిపత్యం, ఇవన్నీ బాగున్నాయి అనుకోండి, ఇమీడియట్లీ ఎందుకు డ్యామేజ్ అవుతుంది అని ఆలోచించాలనుకోండి. ఒకసారి గోచారంలో మనకు మహాదశ ఏ డేట్నైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజు గోచారాన్ని ఓపెన్ చేయాలి. నాకు ఇవాళ 10వ తారీఖు ఒక మహాదశ స్టార్ట్ అయింది, గురు మహాదశ. ఈ 10వ తారీఖు జనవరిలో, లేదా జూన్లో 10వ తారీఖు, లేదా జూలై 10, ఇలాగా మనకి ఏ నెలలో అయితే అది స్టార్ట్ అవుతుందో ఆ డేట్ రోజు ఆ గ్రహం గోచారంలో ఎక్కడ స్థితి పొంది ఉంది. ఇదేంటంటే మనకి మనం జర్నీ చేస్తున్నాం జనరల్గా, మన స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది. మనం ఏదో ఒక ఊర్లో ఉండొచ్చు, ఆ ఊరు నుంచి జర్నీ చేయొచ్చు, లేదా మన పక్కింటి కాడి జర్నీ చేయొచ్చు. అంటే మన జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఒకటి. న్యాచురల్ జర్నీ అనేది మన హౌస్ నుంచి ఉంటుంది, అంటే న్యాచురల్ లగ్న చార్ట్ జర్నీ అనేది ఒకటే. కానీ మన పికప్ పాయింట్ ఒకటి ఉంటుంది. మనం ఇంట్లోంచి బయలుదేరుతున్నాం, బస్సు ఎక్కాలి, మన ఇల్లు ఏ అమీర్పేట లోపల ఉంది, సందుల్లో ఉంది. మన పికప్ పాయింట్ వచ్చి అమీర్పేట మెయిన్ జంక్షన్, మెయిన్ రోడ్డు మీద ఉంది. మనం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం, కానీ మన జర్నీ అనేది ఒక వెహికల్ ద్వారా వెళ్తుంది. ఆ పికప్ పాయింట్ ఎక్కడ ఉందో అది మెయిన్ ఇంపార్టెంట్. అంటే అక్కడ మనకి బస్సు వస్తుంది, మనల్ని ఎక్కించుకుని వెళ్తుంది. లేదా మనం ఇంట్లో నుంచి బయలుదేరుతున్నాం, మన మెట్రో స్టేషన్ అక్కడ ఎక్కడ ఉందో అక్కడ మనకు ట్రైన్ వస్తుంది. ఇది పికప్ పాయింట్. ఇది పికప్ పాయింట్ మహాదశ.
ఒక మహాదశ. ఇప్పుడు మనకు ఒక మహాదశ ఏదైతే ఉందో ఇది బయలుదేరేటప్పుడు గురువే అనుకుందాం. ఈ గురువు ఆ రోజున కృత్తికా నక్షత్రం మీద కానీ ఉత్తరాషాఢ మీద కానీ ఉత్తరం మీద కానీ కూర్చున్నాడు. జర్నీ బాగోదు, స్టార్టింగ్ జర్నీయే బాగోదు మనకి. ఒక నక్షత్రం మీద కూర్చున్నాడు అతను, ఒక నక్షత్రం మీద ఒక పాదం మీద 40 రోజులు కూర్చుంటాడు. మన జర్నీ అయినప్పుడు అతను మూడో పాదం ఉత్తరంలో కూర్చున్నాడు అనుకోండి, మనకు 80 డేస్ బాగోదు ఆ జర్నీ. ఫస్ట్ స్టార్టింగ్ మహాదశ అని చెప్పి మనకు ఒక కన్క్లూజన్కి రావాలి. ఎందుకంటే తన యొక్క వేదతార మీద అతను స్టార్ట్ అవుతున్నాడు. ఆ పికప్ పాయింట్ వేదతార. అంటే మనకేంటంటే బస్సు లేట్గా రావటం, బస్సులో కొద్దిగా స్ట్రగుల్ రావటం, స్టార్టింగ్ ఏదో ఒకటి జరుగుతుంది. తర్వాత అంతా రిపేర్ అయిపోయి మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతుంది. హ్యాపీ జర్నీ ఉండొచ్చు. నెక్స్ట్ తారం మారిన తర్వాత హ్యాపీ జర్నీ ఉండొచ్చు. కానీ స్టార్టింగ్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది అన్నది ఇంపార్టెంట్. ఈ స్టార్టింగ్ జర్నీ చూడాలంటే మనం గోచారం ఓపెన్ చేయాలి. ఒక మహాదశనే కాదు, అంతర్దశనే కాదు, ఏ దశ అయినా విదేశ అయినా సరే మనకి అది ఏ రోజు స్టార్ట్ అవుతుంది, ఏ రోజు ట్రిక్కర్ అవుతుంది, అది స్టార్టింగ్ జర్నీ అక్కడ. ఇప్పుడు మనకు ఒక దేహాంతర దశ లెక్కేసుకుంటాం. ఒక అరగంట తర్వాత వస్తుంది, అది ఒక 2 గంటలు ఉంటుంది మనకి. అరగంట తర్వాత వస్తుంది మన లైఫ్లోకి దేహాంతర దశ, ప్లానెట్ లాంటి ఓ 2 గంటలు ఉంటాడు. ఈ 2 గంటలు అతను ఏ ఏ భావానికి ఆధిపత్యం, ఆ భావానికి పాజిటివ్ జరుగుతుందా నెగిటివ్ జరుగుతుందా అనేది మనకి గోచారంలో ఆ ప్లానెట్ ఆ రోజు ఆ గంటలో ఎక్కడ ఉంది అన్నది ఇంపార్టెంట్. అర్థమైందండి? ఇప్పుడు మనకు పంచమాధిపతి రిజల్ట్ ఇవ్వాలి దేహాంతర దశ. ఒక గంట తర్వాత అతను నైదంతారలో కూర్చున్నాడు. ఆయన ఒక 2 గంటలు ఉంటాడు. మనకి మన జాతకంలో ఒక 2 గంటలు ఉంటాడు. అతను నైదంతారలో వారం ఉండే 10 రోజులు ఉండే మనకు అనవసరం. కానీ గోచారంలో నైదంతారలో కూర్చున్నాడు, లేదు మనల్ని వేధించే దారిలో కూర్చున్నాడు, లేదా ఆగ్రహాన్ని వేధించే దారిలో కూర్చున్నాడు. ఒకటి మన లగ్న నక్షత్రం నుంచి వేదాతార మీద కూర్చున్నాడా గోచారంలో, లేదా ఆ గ్రహానికి న్యాచురల్ వేదాతార మీద కూర్చున్నాడు. ఈ రెండు మనం ఒక నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు అవుతుంది నెగిటివ్? ఎవరికి అవుతుంది? ఈ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది మన పంచమానికి. పంచమం ఎవరుంటారు ఇక్కడ? మన ఆలోచన విధానం ఉంటుంది, మన ఆలోచనలో డిస్టర్బెన్స్ అవ్వచ్చు, మన సంతానానికి సంబంధించి డిస్టర్బెన్స్ రావచ్చు. ఎందుకు జరుగుతుంది ఈ 2 గంటల్లో? అర్థమైంది? అని చెక్ చేసుకో. ఇప్పుడు మనం ఎక్కడికో బయటికి వెళ్తున్నాం, జర్నీ చేద్దాం అనుకున్నాం, ఒక అరగంటలో బయలుదేరాలి మనం. ఏ 2 వీలర్ 4 వీలర్ వేసుకుని వెళ్దాం అనుకున్నాం, ఇలా పలానా ఫ్రెండ్ దగ్గరికి కలవాలి అనుకుంటున్నాం. అది ఒక 2 అవర్స్ తర్వాత జర్నీ స్టార్ట్ అవుతుంది మన లైఫ్. మన జాతక చక్రం మనకు తెలుసు, మనం అందరం ఆస్ట్రాలజర్లం కాబట్టి ఊరికి ఓపెన్ చేసుకున్నాం, దేహాంతర దశకి వెళ్ళిపోయాను. ఈ దేహాంతర దశ ఎప్పుడైతే వెళ్ళానో ఆ దేహాంతర దశ నా నేటల్ చాట్లో షార్ట్ జర్నీని అయితే చూపిస్తుంది. థర్డ్ హౌస్ కనెక్షన్ అయితే అయింది అది, లేదా థర్డ్ హౌస్ చూస్తుంది. అది ఒక దేహాంతర దశలో ఒక 2 అవర్స్ నడుస్తున్న ఒక ప్లానెట్ మన దేహాంతర దశలో డే మొత్తం మీద 3-4 ప్లానెట్లు కూడా నడుస్తాయి, ఒకసారి 5 ప్లానెట్లు నడుస్తాయి. మనం ఒక అరగంట తర్వాత జర్నీ చేద్దాం అనుకుంటున్నాం, ఒక ప్లానెట్ అనేది మన దేహాంతర దశలో యాక్టివేట్ అయింది. మనం ఆస్ట్రాలజర్లంగా ఓపెన్ చేస్తాం, మన క్యూరియాసిటీ ఎక్కువ. మనం వెళ్తున్నాం, నిజంగా మనం జర్నీ చేసే అవకాశం మన జాతకంలో ఉందంటే పాపం అతను ఏ థర్డ్ హౌస్ చుట్టం, థర్డ్ లార్డ్ని కనెక్ట్ అవటం. అర్థమైందా? కంజంక్షన్, యుతి, దృష్టి, ఈ మూడిట్లో ఒక యాక్సిస్ అనేది థర్డ్ హౌస్కి ఇచ్చాడు అలాంటి. జర్నీ అయితే జరుగుతుంది. జర్నీ వల్ల ఏం జరిగే అవకాశం? ఇప్పుడు మనం గోచారంలో దాని పరిస్థితి ఏంటి? ఇది ఇక్కడ బయలుదేరుతుంది. ఇక్కడ బయలుదేరుతున్నప్పుడు అది మన రాశి చక్రంలో ఏదో ఒక నక్షత్రం మీద ఉంది. ఉదాహరణ కృత్తిక నక్షత్రం మీద ఒక ప్లానెట్ రన్ అవుతుంది. గోచారంలో అది గురు నక్షత్రం మీద కూర్చున్నారు. ఇక్కడ మన జర్నీలో చాలా ఇబ్బంది, ప్రమాదం జరిగే అవకాశం. ఇన్ కేసు ఆ నక్షత్రం మన లగ్నాత్ అష్టమాధిపతి, అష్టమాధిపతి హౌస్ లో కూర్చున్నాడు అలాట్, ఆ నక్షత్రం వచ్చి గోచారంలో కూడా అతను ఆ ప్లేస్మెంట్ లో కూర్చున్నాడు అష్టమ భావం.
ఇక్కడ న్యాచురల్గా మన మూడో భావానికి సంబంధించి జర్నీ చేస్తుంది, షార్ట్ జర్నీ, యాక్సిడెంట్ అయ్యే అవకాశం. అంటే చాలా డీప్గా చూసుకుంటే మనకి ఈ టైంలో ఒక దశ ట్రిగ్గర్ అయిపోయింది. ఆ దశ ట్రిగ్గర్ అయ్యి ఒక ఈవెంట్ని తీసుకెళ్తానికి రెడీ అయింది. ఆ ఈవెంట్ ఏం జరుగుతుంది అనేది మన గోచారంలో అది ఏ నక్షత్ర పాదం మీద కూర్చుంది, ఆ నక్షత్ర పాదం ఏ భావం అయింది మన లగ్నం, అది రూల్ 1. అది మన లగ్నాతో ఒక భావం అయింది, యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు డ్యామేజ్ మనకుంటుందా? ఎందుకంటే మన లగ్నాతో అష్టమ భావంలో గోచారంలో కూర్చుంది. మనం ఏమనుకుంటాం, ఫస్ట్ స్టెప్ ప్రిడిక్షన్ లో అమ్మో మనకేమైనా అయిద్దామో అనుకుంటాం, ఇప్పుడు వరకు నేర్చుకున్నాం కాబట్టి మనకేదో అయితే అనుకుంటాం. మన ఫ్రెండ్ పెళ్లికి పిలిచాడు, మన ఫ్యామిలీతో కార్లో వెళ్ళాం, అర్థమైందా? మన లగ్నానికి అష్టమ భావంలో కూర్చుంది. మనం బయలుదేరే టైం కూడా ఎగ్జాక్ట్ గా ఆ ప్లానెట్ దశ, దేహాంతర దశ యాక్టివేట్ అయింది. ఆయన ఒక 3 గంటలు ఉంటున్నాడు, 2 గంటలు ఉంటున్నాడు, 2 అవర్సే ఉంటున్నాడు. ఎందుకంటే అక్కడ నైదంలో కూర్చున్నాడు, కానీ నేనైతే వద్దు అని చెప్తాను ఫస్ట్. ఈ 2 అవర్స్ అతను గోచారం నైదంలో కూర్చున్నాడు. ఈ 2 అవర్స్ తర్వాత ఏ దశ, దేహాంత దశ నడుస్తుంది, ఏ గ్రహం, ఆ గ్రహం న్యాచురల్ చాట్లో ఒక ప్లేస్మెంట్ ఉన్నాడని అతను క్షేమతారలో కూర్చున్నాడు అనుకోండి. ఒక 2 గంటలు ఆగిన తర్వాత ఆ గ్రహాన్ని దశలో మీరు ప్రయాణం చేయండి అని చెప్తాను. బాగుంటుంది క్షేమతార కాబట్టి. అర్థమైందా? క్షేమతారలో కూర్చున్నాడు ఆయన, అంతే. క్షేమతారలో కూర్చున్నాడంటే అది మన లగ్నాత్ అష్టమ భావమైన క్షేమమే, నష్టమే లేదు, మన ఆయుష్కు బలం అది. ఇంతవరకు లగ్నాత్తు మనకి జరిగిద్ది డ్యామేజ్ అనుకోండి. ఇన్ కేసు నైదం తారైంది, వద తారైంది, అక్కడ గోచరంలో ఆ ప్లానెట్ వత్తారులో కూర్చొని ఉన్నాడు. సేమ్ ఇదే గంటలో మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. డ్యామేజ్ జరిగింది, మన కష్టం భావం, మన కష్టం వస్తుంది అనుకుంటాం, మన ఆయుర్భావం కూడా. ఇప్పుడు నిజంగా లగ్నాత్తు అష్టంలో కూర్చున్నాడు, మన కష్టం వస్తుందా రాదా అని ఆలోచించాలి. ఎందుకంటే అష్టం భావంలో ఉంది, కష్టం అయితే మనకు వస్తుంది, మనం అయితే కష్టాన్ని ఫేస్ చేయాలి. వెళ్తున్నాం కాబట్టి, డిసైడ్ అయిపోయాం కాబట్టి మనం నమ్మం ఈ జాతకాలని, అనుకుందాం. మాకు ఆశాలందరూ వెళ్ళమాకు బాబు, బాగోదు నీకు ఈ టైంలో. నీకు బాగోదంటే నీ దేహానికి బాగోదా? అసలు నీకు బాగోదు. నీకంటే ఇక్కడ 2 చాలా రకాలు ఉంటాయి. నీకు అనగానే, నువ్వు అనగా నువ్వు ఒక్కడవే కాదు కదా, నువ్వు అనగా నీ మనసు కూడా ఉంటుంది. నీ మనసు సన్యాసి మనసు అయితే కాదు, సంసారం. నీ మనసులో నీ పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, తల్లి ఉంటుంది, నాన్న ఉంటాడు, అందరూ ఉంటారు. వీళ్ళందరూ నేను అండి. వీళ్ళందరికీ ఏ కష్టం వచ్చినా అది నాకు వచ్చినట్టే కష్టం. ఇప్పుడు ఇన్ కేసు బయలుదేరుతున్నాం, అప్పుడు మన వయసు ఏదైతే ఉందో, ఏ డేట్ అయితే పుట్టామో, ఏ సంవత్సరం అయితే పుట్టామో, ఆ సంవత్సరం ఈ సంవత్సరాన్ని చూసుకుందాం. ఋగు చక్రంలో మన వయసు లగ్నంగా మార్చుకుంటే అది పంచమ భావం అయింది. బయలుదేరుతున్న దేహాంతర దశ గురుడో, కుజుడో, శుక్రుడో ఎవరో అతను నేతల జాట్లో బాగానే కూర్చున్నాడు. తను కూర్చున్న నక్షత్రం నుంచి అక్కడ ఉన్న నక్షత్రం వేదైన, తన గ్రహానికి అది నక్షత్రం వేదైన, మన లగ్నాత్ వేద నక్షత్రం మీద అతను కూర్చున్నాడు. ఈ 3 రూల్స్ లో ఒక రూల్లో అతను వెళ్ళి కూర్చున్నాడు గోచారం. అది మనకు లగ్నాత్ అష్టం భావం అయింది అంటే ఆ నక్షత్రం. మన భృగు చక్రం మన వయసు నుంచి అది పంచమ భావం అయింది. కష్టం వస్తుంది మనకి, మనం ప్రయాణం చేస్తాం, మన సంతానానికి ప్రమాదం జరిగితే మనం దుఃఖం పడదు. ఇది ఫైనల్ అవుతుంది. కష్టం వస్తుంది మనకి, ఇంకా క్లియర్ గా ఎవరు డ్యామేజ్ అవుతున్నారు అక్కడ, మన సంతానం డ్యామేజ్ అయిపోతుంది. ఆ ప్రయాణంలో మనం వెళ్ళే వెహికల్కి ఏదో ప్రమాదం జరగడం వల్ల మనకి ఎవ్వరికీ కాదు, మన సంతానానికి డ్యామేజ్ అయ్యి హాస్పిటల్, పెయిన్ మనకే, మళ్ళీ కష్టం మందే, మన లగ్న కష్టమే అది. భృగు చక్రం అడుగు పెడతాం వల్ల ఏమైంది, ఆ డ్యామేజ్ ఆడుతుంది సంతానం. లేదు, మన వయసుకి సప్తం భావమైంది, మన భార్యకి డ్యామేజ్ కలగవచ్చు, భర్తకు డ్యామేజ్ కలగచ్చు ఆ ప్రయాణంలో. మన జాతకం, మన స్త్రీ అయితే మన భర్త కలిగింది, మన పురుషుడు అయితే మన భార్య డ్యామేజ్. లేదు, మన భృగు చక్రానికి మన వయసుకి ఆ భావం అనేది 4వ భావం అయింది, ఆ డ్యామేజ్ లో మన మదర్ ఎవరైనా సఫర్ అవ్వచ్చు ఆ వాహనం వల్ల. 9th లాట్ అయ్యాడు, మన తండ్రికి జరగవచ్చు. లేదా మనం ఏదైనా గురువుని తోడు తీసుకుంటే మన గురువుకి యాక్సిడెంట్ అవ్వచ్చు. మన ప్రయాణం అతని మీద పడుతుంది. మనకు తోడొస్తున్నాడు కదా గురువు కదా, గైడెన్స్.
మనతో పాటు మన కారులో ఎక్కాడు, లేదా మనతో పాటు మన తాత ఉన్నాడు. అర్థమైందా? మన తాత అనగానే అక్కడ కరకత్వం శని తీసేసుకుంటాం, రాహువులు తీసేసుకుంటాం. ఆ ప్లానెట్ లాంటి రాహు అవ్వచ్చు. పశ్చిమ భావంలో ఇద్దరు ఉంటారు. ఒకటి మన పిల్లలు ఉంటారు, మన తండ్రి కూడా ఉంటాడు, తాత ఉంటాడు పంచమ భావం. మన పితృదేవతలు కూడా ఉంటారు పంచమ భావం. అంటే ఈ డ్యామేజ్ మనకే వస్తుంది కష్టం, లగ్నాత్ కష్టము. 2 గంటలు, 1 గంట, అరగంట నడిచాడు, అరగంట నడిచాడంటే ప్రమాదం జరగదు. లేదు, బండి మీద వెళ్తున్నాను, ఆ భావం నా అష్టం భావమే, కానీ నా లగ్నాత్ 11th హౌస్ ఇది, నా వెనకాల కూర్చొని నా ఫ్రెండ్ చనిపోవచ్చు, నా ఫ్రెండ్కి డ్యామేజ్ అయ్యింది. ఆడు ఆయుష్ బాగోపోతే చనిపోతాడు, ఆయుష్ బాగానంటే కాలు చెయ్యి ఎరిగింది. డ్రైవ్ చేసేది మనమే, నడుస్తున్న జాతకం మనదే, బయలుదేరింది మనమే, బాధ కూడా మనకే, అరే మనతో వచ్చాడు కదా ఇలాగైందని బాధపడదు, ఎందుకంటే క్లోజ్ ఫ్రెండే కాబట్టి. అంటే ఒక సిచ్యువేషన్ని మనం ఎంత డీప్గా అనాలిసిస్ చేయాలంటే ఈ రూల్స్ అన్నీ కావాలి. మహాదశ స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక రూలు, అది మన లగ్నాత్ ఏ భావాధిపతి అయ్యాడు ఫస్ట్, మన వయసు నుంచి చూసుకుంటే ఏ భావాధిపతి అయ్యాడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చార్ట్ ఏదో ఒకటి ఓపెన్ చేద్దాం. శ్యామలా ఇది ఓపెన్ చేస్తుంది. సార్ ఓకే సార్. ఇది మనకి యాక్చువల్గా ఒక చార్ట్, ఓకేనా? ఈ చార్ట్ నోట్స్ రాసుకోండి. 1985 జనవరి, చాలు, 1985 జనవరి అని రాసుకోండి, డేట్తో మనకు అవసరం లేదు, ఓకేనా? 1985 జనవరి. ఇప్పుడు ఇది దశ విశ్లేషణ చూద్దాం. శుక్ర మహాదశ వచ్చింది, అందులో మూన్ వచ్చాడు, ఇంకా జులై రాలేదుగా, ఇవాళంతా 14 తారీఖు. జులై 14, 7:41 వీళ్ళకి టుడే నడుస్తుంది. ఉదయం 7:41 స్టార్ట్ అయింది. ఎవరు స్టార్ట్ అయ్యారంటే మెర్క్యూరీ స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకున్నారుగా, మెర్క్యూరీ స్టార్ట్ అయ్యింది మనకి. ఇప్పుడు మెర్క్యూరీ ఎక్కడ కూర్చున్నాడు, ఇదేంటి మకర లగ్నం, నాటల జాతలో మెర్క్యూరీ 1000 స్థానంలో కూర్చున్నాడు. గోచారంలో మెర్క్యూరీ ఎక్కడ కూర్చున్నాడు మనకి, ఆశ్లేష మీద కూర్చున్నాడు, అంటే సప్తమ భావం. ఇది మెర్క్యూరీ టుడే 7:41 స్టార్ట్ అయింది, రూల్ 1, ఓకేనా? అతను యాక్చువల్ గా షష్టాధిపతి నవమాధిపతి 1000 స్థానంలో కూర్చున్నాడు. అది నేటల్ చాట్లో ఇది 1000 స్థానం అంటే మనం ఏం చెప్తాం, 6వ భావం కానీ అంటే 9వ భావం కానీ, ఏదో వర్క్ కానీ వాటికి కానీ ఇటుకి కానీ కొద్ది ఖర్చులు ఉంటాం, భాగ్య సంబంధమైన ఖర్చులు ఇలాంటివి అనుకుంటాం జనరల్ గా. కానీ ఇతను స్టార్ట్ అయింది ఎక్కడ, ఆశ్లేషలో స్టార్ట్ అయ్యాడు. న్యాచురల్ బుధుడు ఎక్కడ కూర్చున్నాడు, ఉత్తరాషాఢంలో కూర్చున్నాడు, కాబట్టి నో ప్రాబ్లం, ఇక్కడైతే ప్రాబ్లం లేదు. కానీ ఆశ్లేష అనేది స్టార్ట్ అయిందిగా, ఈ ఆశ్లేష అనేది లగ్న నక్షత్రానికి ఏమైంది, శ్రవణానికి, అది నో ప్రాబ్లం, వ్యాధి అయితే పడలేదు. అదేనా? ఈ లగ్నానికి
ఈ గోచారంలో అతను ఆశ్లేష. శ్రవణానికి ఉత్తరాషాఢ అంటే మెర్కురీ ఏమయ్యాడు ఇక్కడ లగ్న నక్షత్రానికి సం అది అతిమిత్ర తార అయింది. ఉత్తరాషాఢలో కూర్చున్నాడు కాబట్టి అతిమిత్ర తార నాదడిది టుడే 7 గంటల 40 నిమిషాలకు స్టార్ట్ అయింది తనకి. కానీ గోచారంలో అతను ఎక్కడ కూర్చున్నాడు? సప్తమ భావంలో కూర్చున్నాడు. అంటే సప్తం అంటే ఏంటి? రిలేషన్స్, బిజినెస్. ఆశ్లేషలో కూర్చున్నాడు. సంపత్తే యాక్చువల్గా. కానీ ఆశ్లేష అనేది ఉత్తరాషాఢ చూస్తున్నాం అనుకోండి, లెక్కండి. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రావం. అంటే తన యొక్క నైదనంలో నడుస్తున్నాడు ఆ ప్లానెట్. తను వీళ్ళ జాతకులు న్యాచురల్ స్థితి నుంచి అది నైదనం, కొంచెం డిస్టర్బెన్స్. అర్థం ఎక్కడ డిస్టర్బెన్స్ నడుస్తుంది? సప్తమ భావం. పైగా 6వ భావాధిపతి 9వ భావాధిపతి రెండైనవి. ఇప్పుడు థర్డ్ క్యాలిక్యులేషన్ ఏంటి? శ్రవణం నుంచి గోచారంలో ఆశ్లేష ఏంటి? ఇవి లగ్నానికి ఏం జరుగుతుంది? లగ్నాన్ని చూసుకున్నాం అనుకోండి, సాధక తారే బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. కానీ మీకు బాగుంది, వీళ్ళ హస్బెండ్ విషయంలో కొంచెం ఆయన కొద్దిగా బాగోకపోయినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా, టుడే ఆయన వర్క్లో కొద్దిగా సఫర్ ఉన్నా, పార్ట్నర్ కాబట్టి సప్తమ భావంలో కూర్చున్నాడు కాబట్టి పార్ట్నర్షిప్ భర్తని తీసుకుంటాం. 6, 9 వర్క్ లోడ్ అనుకుంటాం. కానీ వయసు ఎంత? 85 ఏళ్ళు. జనవరి 2004 నుంచి 85 తీసేయండి, ఎంత వస్తుంది ఏజ్? 39. కంప్లీట్ అయి 40లోకి వచ్చింది. జనవరి అయిపోయింది కదా. 40 చూసుకున్నాం అనుకోండి, లగ్నం ఏంటి మనకి ఇక్కడ? మకర లగ్నం. 48, 47, 46, 36, 37, 38, 39, 40. ఇప్పుడు ఈ వయసు ఎంత? మేష రాశి అండి. మేష లగ్నం వయసులో పడింది. ఈ మేష లగ్నం నుంచి ఇప్పుడు బుధుడు తృతీయ షష్టాధిపతి అవుతా నవమంలో కూర్చున్నాడు. ఇప్పుడు చేంజ్ అయిపోయింది మళ్ళీ. అంటే ఇప్పుడు జర్నీ పడుతుంది, వర్క్ లోడ్ పడుతుంది. కానీ న్యాచురల్గా ఎక్కడ కూర్చుని తను బుధుడు ఆశ్లేషలో కూర్చున్నాడు. ఆశ్లేష అనేది బుధుడు కర్కాటకం అనుకో, చతుర్థంలో కూర్చుని గృహంలో కూర్చుంది అని. గృహంలో కూర్చొని తను ఏం చేస్తుంది? ఇప్పుడు పని చేస్తున్నా. మన క్లాస్ ఏంటుంది? గురువు క్లాస్ ఏంటుంది? థర్డ్ హౌస్ ఆన్లైన్ వర్చువల్ అనుకుందాం అనుకోండి. 4th అంటే ఎడ్యుకేషన్. ఫోర్త్ అనేది ఎడ్యుకేషన్, లెర్నింగ్. థర్డ్ అనేది ఒక ఆన్లైన్. 6th ఒక వర్క్ అండ్ 9th లో కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు లగ్నానికి వయసుకి బుధుడు 9th లో కూర్చున్నాడు. ఉదయం 7:40 తర్వాత తనకి ట్రిగ్గర్ అయిపోయాడు అతను బుధుడు. ఎప్పుడు దా ట్రిగ్గర్ అయి ఉన్నాడు అతను? ఉదయం 10:20 దాకా ట్రిగ్గర్ అయ్యాడు. అది 9th. ఇంకా అక్కడి నుంచి బుధుడు యొక్క కంట్రోల్స్లోకి మొత్తం వెళ్ళిపోయినాయి. 10:20 తర్వాత బుధుడి తర్వాత ఎవరు వస్తున్నారు? మళ్ళీ కేతు వస్తున్నాడు. కేతు ట్రిగ్గర్ కూడా అలా చెక్ చేయాలి. అంటే తను గృహానికి సంబంధించిన అవసరాలకు సంబంధించి పొద్దున 7:40 నుంచి 10:40 వరకు ఏం చేసింది? ఏం చేసింది? నాకు తెలిసి 4th లో కూర్చున్నాడంటే 4th మదరు, 3rd అంటే ఫోన్ కమ్యూనికేషన్, మదర్తో కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదొక ఛాన్స్. అర్థమేనా? లేదా ఇంట్లో అవసరాల కోసం కొంచెం దగ్గరగా షార్ట్ జర్నీ చేసి వచ్చి ఉండాలి. ఇదంతా ఏంటి? 7:40 నుంచి 10:25 వరకు ఉంటుంది. కానీ అక్కడ కూర్చున్న ఆశ్లేష కదా, సాధక తార అయ్యే అవకాశం ఉంటుంది. అంటే తను ఏ పనులు చేసే అవకాశం ఉంది వాళ్ళ బుధుడు వల్ల? బుధుడు ఏ భావాధిపతి అవుతున్నాడు? తన కమ్యూనికేషన్ ఎలాగెళ్తుంది? పెద్ద బ్యాడ్ అయితే లేదు ఇక్కడ మనకి. ఎట్లా చూసుకున్నా కూడా బ్యాడ్ లేదు. 2, 4వ భావం కంఫర్ట్ జోన్ వెళ్ళిపోయాడు బుధుడు. ఇంట్లో కూర్చుంది, ఇల్లు కూడా వస్తుంది 4th హౌస్. ఇంకో రకంగా చూసుకున్నాం అనుకోండి, బుధుడు ఎవరు ఇక్కడ? కారకత్వంలో తీసుకుంటే మాతుల న్యాయం మామగారు అనుకోవచ్చు 6వ భావాధిపతిగా. 3rd లాట్ అంటే కమ్యూనికేషన్ అనుకోవచ్చు. 9th తండ్రి సమానులు అనుకోవచ్చు. టుడే కమ్యూనికేషన్ మామగారితో ఉదయం 7:40 నుంచి 10 మధ్య జరిగే అవకాశం. ఈవెంట్ అది.
అంటే ఈవెంట్ ఎలా ప్రెడిక్ట్ చేసాము? సార్ మాంగారు కాదు కానివ్వండి, ఒక ఆయన ఫాదర్ ఫాదర్ లా చూసుకునే ఒక ఆయన శ్రీధర్ గారని ఉన్నారు. ఆయనతోటి కమ్యూనికేట్ చేశాను. బుధ లక్షణాలు అంటే స్క్వేర్ కట్ ఫేస్. అవునండి. వ్యాపారస్తుడా? అవును సార్. బుధుడు అంటే వ్యాపారస్తుడు కదా. అవును సార్. అంటే ఒక కాంబినేషన్ ఎలాగ వెళ్ళింది మన లైఫ్ లో. సరే, ఇదంతా ఒక ఎత్తు, ఇదంతా ఒక ఎత్తు, అర్థమైందా? ఈ ఒక ఎత్తు అవుతుంది, కమ్యూనికేషన్ ఎలాగ వెళ్ళి ఉంటుంది ఇంకొకటి ఆలోచించండి. ఇప్పుడు ఎవరు ట్రిగర్ అయ్యారు ఈమెకి, శ్యామలకి? మళ్ళీ ఇక్కడ వద్దాం. ఇప్పుడు బుధుడు అంతర్దశ నడిచాడు, ఏం జరిగింది? ఇప్పుడు ఎప్పుడైనా జరిగేది మనకే, అంటే మన లగ్నానికి. ఈ లగ్నాధిపతి ఎవరు? శనే కాదు ఇక్కడ, అనుకుంటాం శని అని. శని నుంచి చూసుకున్నాం, శని 11లో కూర్చున్నాడు, సోషల్ సర్కిల్ అనుకుందాం. ఆయన విశాఖలో కూర్చున్నాడు, విశాఖ నుంచి ఆశ్లేష అనేది విపత్తార అనుకుంటాం. న్యాచురల్ గా చూసుకుంటే ఉత్తరాషాఢం, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పురుషం, ఇక్కడ సాధక తారం. ఒక విపత్తు ఒక సాధకం, ఇది అనుకుంటాం. కానీ రియల్ గా నడిచేది ఏంటంటే కుజుడిని సెంటర్ చేస్తాం. కుజుడు పూర్వభాద్ర, పూర్వభాద్ర నుంచి ఉత్తరాభాద్ర, రేవతి. అంటే ఏంటి? న్యాచురల్ గురుడు ఎక్కడ కూర్చున్నాడు? ఒక విపత్తారలో కూర్చున్నాడు కుజుడి నుంచి. ఈ కుజుడు ఎక్కడ కూర్చున్నాడు ఈ నేటల్ జాట్లో చూసుకున్నాం అనుకోండి. ఒకటి, వయసుని చూసుకుంటే వ్యయ స్థానంలో కూర్చున్నాడు అష్టమాధిపతి. అష్టమాధిపతి వ్యయ స్థానం. వ్యయం అంటే ఏంటి? ఏదో ఒక ఖర్చు ఉన్నది, ఏదన్నా ఒకటి అమ్మేసే లక్షణం. కుజుడు గృహం. ఇవి డిస్కషన్ జరిగితే ఆ గృహానికి సంబంధించిన ఈవెంట్స్ సంబంధించి ఏమన్నా పర్చేస్ సేల్స్ సంబంధించిన డిస్కషన్ జరిగే అవకాశం ఉంటుంది ఒకటి. రెండో విపత్తు ఏమొస్తుంది? దేహానికి అష్టమానికి వచ్చే విపత్తు కూడా ఉంది. తనకి కొద్దిగా ఒంట్లో బాగోపోవచ్చు, కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంటుందంటే బుధుడికి సంబంధించిన డిస్టర్బెన్స్, కమ్యూనికేషన్ లో ఆలోచనల డిస్టర్బెన్స్, రెస్పిరేటివ్ బ్రీతింగ్ సంబంధించిన డిస్టర్బెన్స్. అష్టమ వ్యయాధిపతి కాబట్టి ఇన్ కేసులో వీళ్ళకి కొంచెం యూరినల్ కి సంబంధించిన డిస్టర్బెన్సెస్, కొంచెం పీరియాడిక్ సంబంధించిన డిస్టర్బెన్స్ కూడా దేహానికి చెప్పే అవకాశం ఉంటుంది. ఆ టైంలో కొద్దిగా సఫర్ అయ్యారో ఒక 1 or 2 hours పెయిన్ అనేది వచ్చి వెళ్తుంది. ఎందుకంటే దేహానికి సంబంధించిన పెయిన్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆ 2 hours లో వస్తుంది. ఎప్పుడైనా ఫైనల్ గా మనం ఏం చేస్తాం? మనం ఒక మహాదశ నడుస్తున్నంతసేపు ఎవరిని ట్రిగ్గర్ చేస్తుంది? ఇప్పుడు ఒక అంతర్దశకు వచ్చాం ఈ జాతకంలో. మళ్ళీ మనకి ఎక్కువగా అంతర్దశ ప్రత్యంతర్దశ నాదుడు ఎక్కువ ఇంపార్టెంట్. ఈమెకి ఏప్రిల్ 20 నుంచి జూలై వరకు ఎలా ఉంది? గోచారంలో అతను ఎక్కడ కూర్చున్నాడు? రాహు. రాహు కూర్చున్నాడు గోచారంలో ఉత్తరాభాద్ర శని నక్షత్రమే కూర్చున్నాడు. రాహు శని నక్షత్రమే గెలిపాడు ఉత్తరాభాద్ర. ఈమె జాతక చక్రం నడుస్తుందేమో మనకేమో. రాహు డిఫాల్ట్ గా ద్వితీయాధిపతి చతుర్థంలో కూర్చున్నాడు, గృహస్థానంలో కూర్చున్నాడు. ఏప్రిల్ 20 నుంచి జూలై వరకు ఒక ఈవెంట్ నడుస్తుంది రాహుది. ఆ రాహు ప్రత్యంతర దశగా ఈ నెల 23 దాకా నడుస్తున్నాడు. ఏప్రిల్, మే, జూన్, జూలై 3 నెలలు రాహు ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాడు? ఉత్తరాభాద్రలో కూర్చున్నాడు ఆయన, గుర్తుపెట్టుకోండి. ఈ వయసు వచ్చేమో లగ్నాత్ అష్టమాధిపతి, ఎందుకంటే మ్యాచ్ లగ్నం నడుస్తుంది. లగ్నాష్టమాధిపతిగా కుజుడు యాక్టివేట్ అయ్యాడు. ఈ కుజుడిని రాహు ఏం చేస్తున్నాడు? కుజుడు డిఫాల్ట్ గా ఎవరు? 4th అండ్ లార్డ్, 4th అండ్ 11th లార్డ్. కానీ లగ్నాత్ అష్టం. ఈ కుజుడు ఎక్కడ కూర్చున్నాడు? పూర్వపాత్రలో కూర్చున్నాడు. రాహు ఎక్కడ కూర్చున్నాడు? ఉత్తరాపాత్ర సంపత్తిలో కూర్చున్నాడు.
లగ్నాత్ అష్టమం. రాహు పీరియడ్ ఏప్రిల్ 20 తర్వాత ఒక ఇన్హెరిటెన్స్ అనేది లైఫ్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్. ఎందుకు ప్రాపర్టీ అంటున్నారంటే న్యాచురల్ గా కుజుడు చతుర్థాధిపతి, ఇప్పుడున్న వయసుకి ఈ లగ్నాత్ అష్టమాధిపతి, ఇన్హెరిటెన్స్ లాట్ 4th and 11th లాట్. ఈ వయసులో లగ్న 8th లాట్గా 4, 8 to 11 లాట్గా యాక్టివేట్ అయ్యాడు కుజుడు. ఆ కుజుడి నుంచి రాహు మహాదశ ఏదైతే ఉందో ఆ రాహు సంపత్తారులోకి వచ్చాడు గోచారం. న్యాచురల్ గా చూసుకుంటే అతను ఎక్కడ కూర్చున్నాడు? కృత్తికలో కూర్చున్నాడు. అది రాహు పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, భరణి, కృత్తిక. అంటే ఏంటి? పోరాటం, సాధన. రాహు ఏంటి? సంపత్తులకు, గెయినింగ్. ఏప్రిల్ 20 నుంచి ఈ లైఫ్ లో ఈ ఈవెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. రాహు ఇస్తున్నాడు. ఇష్టమే కాదు, ఏప్రిల్ 20 నుంచి తనకి ఏంటంటే జర్నీస్ కూడా పడుతుంది. ఎందుకంటే రాహు 12th హౌస్ లో కూర్చోడు దూరంగా. తిరుగుడు ఎక్కువ పడిద్దని కూడా చెప్పాలి దేహానికి. ఆ తిరుగుడు వల్ల దేహానికి ఒక సఫర్ అనేది అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ సంపత్తే. ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? ఇక్కడ సంపత్తు. ఇది ఇప్పుడు వస్తుంది సంపత్తు. ఇప్పుడు సంపత్తు వస్తుంది. కానీ ఏప్రిల్ 20 కదా స్టార్ట్ అయింది మనకైనా. ఇక్కడ జాతక చక్రంలో ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు? ఏప్రిల్ 20. ఏప్రిల్ 20లో అంతర్దేశ రాజు వచ్చినప్పుడు గోచారంలో మనం ఏం చేస్తామంటే ఏప్రిల్ 20కి వెళ్ళిపోతాం. అతను పొజిషన్ ఏంటి వచ్చినప్పుడు? ఏప్రిల్ 20వ తారీఖు తను ఎంటర్ అయ్యాడు లైఫ్ లో. ఈ రాహు వెళ్ళి రేవతి నక్షత్రమే కూర్చున్నాడు. ఇప్పుడు రేవతి ఈ కుజుడికి ఏమవుతున్నాడు? కుజుడు ఎక్కడ కూర్చున్నాడు? పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఏంటి విపత్తాన? ఈయన రావటం ఏం చేశాడు? సఫర్ ఇచ్చాడు. దేనికి సంబంధించిన ఇచ్చాడు? మళ్ళీ మానసిక అశాంతిని ఇచ్చాడు, తిరుగుడిని ఇచ్చాడు, కష్టాన్ని ఇచ్చాడు, పెయిన్ని ఇచ్చాడు, ఇన్హెరిటెన్స్, లిటిగేషన్ ఇచ్చాడు. ఎప్పుడు? ఏప్రిల్ 20. ఏప్రిల్ నుంచి తను సఫర్ అయ్యింది. ఏప్రిల్ 20లో రాహు వల్ల వెయ్యి స్థానంలో కూర్చున్నాడు. మళ్ళీ జర్నీస్ ఇస్తాడు, హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు, హెల్త్ సఫర్ ఇస్తాడు, సైకలాజికల్ సఫర్ ఇస్తాడు. అండ్ ఫ్రెండ్ సర్కిల్ ఆటాడు కాబట్టి ఫ్రెండ్ సర్కిల్ వల్ల కూడా కొద్దిగా వాళ్ళకి సఫర్ ఇస్తాడు. ఇట్లాగేంటంటే విపత్తారనాథుడికి రాహు ఏం చేశాడు? ఎంటర్ అవటం సఫర్ ఇచ్చాడు. ఇప్పుడు గోచారులు అదే రాహు ఏం చేశాడు? సంపత్తారులో గెలిపాడు కాబట్టి ప్లస్ చేస్తాడు. రావటమే విపత్తారా. అతను రావటం అన్ని రకాల స్ట్రెసెస్. ఫస్ట్ మనశ్శాంతి పోతుంది, దేహానికి సుఖం పోతుంది, హైలీ యాంగర్నెస్ వస్తుంది. పైగా కుదురు నడుస్తున్నాడు, రాహు యాక్టివేట్ అయ్యాడు విపత్తారులో. ల్యాండ్ లిటిగేషన్ ఇస్తాడు, ల్యాండ్ సఫర్స్ ఇస్తాడు, ఇన్హెరిటెడ్ సఫర్స్ ఇస్తాడు. లోన్స్ లాంటి కుజుడు, లోన్స్ లాంటి కాబట్టి అప్పుల వల్ల సఫర్ ఇస్తాడు. కానీ ఇప్పుడు అవన్నీ రిలీఫ్ ఇస్తాడు. ఎందుకంటే తను సంపత్తారులోకి వచ్చాడు. ఇంకొక మహా అయితే 10 రోజుల్లో వెళ్ళిపోతాడు కూడా రాహు. అంటే ఒక లైఫ్ లో ఈవెంట్ మనం ఎంత సూక్ష్మంగా చెక్ చేయాలి అని. ఏ మేడం? సార్ అవును సార్. ఆహా, చెప్పండి అంటున్నా. సార్ యాక్చువల్ గా కుజుడికి సంబంధించి అయితే రిలేటెడ్ గా అయితే కనుక ఈ ఇబ్బంది ఉంది సార్. లోన్స్ అండ్ లిటిగేషన్స్ ఉంది, అండ్ ప్రాపర్టీకి సంబంధించింది, హౌస్ ప్రాపర్టీకి సంబంధించిందే ఉంది సార్. అదే పెయిన్ ఎలాగిచ్చాడు ఏప్రిల్ 20లో? మేలో ఎలాగిచ్చాడు? అది అంతే సార్. ఇబ్బంది. ఆస్తి వచ్చింది కానీ వచ్చినా కానీ అది లిటిగేషన్ లో ఉంది. లోన్స్ హెవీ అవుతున్నాయి. సో దానికి సంబంధించిన ఇప్పుడు స్ట్రెస్. రిలాక్స్ ఇస్తున్నాడు. సో వెళ్ళిపోయాడు కదా. ఇంకా ఎక్కడికి గమనించాలి. వచ్చాడు? ఆయన ఉత్తరాభాద్రలోకి వచ్చాడు కదా రాహు. అవును సార్. ఇంకా 10 రోజులు నడుస్తున్నాడు. ఈ పాటికి రిలాక్స్ లోకి వెళ్ళిపోయావు నాకు తెలిసి. ఇంకా అవ్వలేదు సార్, అది అవ్వలేదు ఇంకా. రిలాక్స్ ఇది ఇస్తున్నట్టు చూస్- కనబడుతుంది. డిఫాల్ట్ గా కుజరాహులు లిటిగేషనే.
అవును సార్. అని రిలాక్స్ అయితే ఇస్తున్నాడు, సంపత్లోకి వచ్చాడు అంటే యాక్చువల్గా అది ప్రాఫిట్స్. లాంగ్ టైం నడుస్తుంది సార్. ఇప్పుడు ప్రస్తుతం 10 రోజులు ఉంది కదా ఇంకా. అవును సార్. ఈ 10 రోజులు అనేది స్ట్రెస్. సరే ఏప్రిల్ మేలో స్ట్రెస్, ఇప్పుడు స్ట్రెస్ చెప్పు. మ్మ్. టుడే స్ట్రెస్ చెప్పు. ప్రస్తుతానికి కొంచెం పర్లేదు సార్, ఇంకా అవ్వాలి. నేను అనిపించింది అప్పుడు విపత్తారులో కూర్చున్నాడు, అవును సార్. ఆ స్ట్రెస్ ఎలాంటిది. అది ఎక్కువ హెవీ ఉంది సార్. ఇప్పుడు ఉందా అది. ఆ, సంపత్లోకి వచ్చాడు. లేదు. అప్పుడు ఉన్నట్టు కూడా ఇప్పుడు ఉంటే లేదు సార్. చూసుకోవాలి. లేదు లేదు. ఉందా మరి. అంటే యాక్చువల్గా ఒక నేను ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాను సార్. నువ్వు తీసుకుంటే తర్వాత సంగతి, నువ్వు తీసుకున్నావు అనుకుంటావు. సైలెంట్. రాహు మారాడు. సార్. రాహు మారటం వల్ల ఈ 10 రోజుల పీరియడ్ లో రిలాక్సేషన్ ఇచ్చాడు ఆయన. రాహు తర్వాత గురుడు వస్తాడు కదా. అవును సార్. గురుడు మర్చిపోతాయంటే గురుడే. సరే భవిష్యత్తు కూడా చెప్తాం, ఏం చేద్దాం, తప్పదుగా మాకు. సార్. సరే ఇప్పుడు భవిష్యత్తు చూద్దాం. ఇప్పుడు జూలై నుంచి వెళ్ళిపోయి గురువు వస్తున్నాడు. జూలై 23 నుంచి 3 నెలలు ఉంటున్నాడు గురువు. ఇది జూలై 23, 3 months. ఇప్పుడు ఈ గురువు లగ్నంలోనే కూర్చున్నాడు. వయసు ఏమో కుజుడు నడుస్తున్నాడు. కుజుడికి గురువుకి మధ్య డిస్టర్బెన్స్ ఏంటి. పూర్వభాద్రలో కుజుడు కూర్చున్నాడు, గురువు వచ్చి ఉత్తరాషాఢలో కూర్చున్నాడు. గురువు తన న్యాచురల్ శత్రు స్థానంలోకి వెళ్ళిపోయాడు. 3 months తనకి సఫర్ అనేది కొంచెం మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది న్యాచురల్ గా. అర్థమైందా. ఇంకా పూర్వభాద్ర నుంచి ఉత్తరాషాఢ, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, భరణి, కృత్తిక, సాధక తార. ఒకటి సఫర్ డిఫాల్ట్ గా గురువు ఇస్తాడు. ఎలాంటి సఫర్స్ ఇస్తాడు నీకు గురువు అంటే 9th and 12th. అంటే కొంచెం లాంగ్ జర్నీస్ పెట్టుకుంటే గనక ఇబ్బంది పడతావు అని చెప్పి చెప్తున్నాడు. 9th ఎందుకంటే ఇప్పుడు వయసు నీది మేష లగ్నం. లగ్నాత్ చూసుకుంటే గురువు 3వ అధిపతి, షార్ట్ జర్నీ లాంటి. 9th అంటే ఏంటి, పిలిగ్రిమ్స్ అంటే నా తీర్థయాత్రల ప్లానింగ్ ఏదైనా ఉందంటే కనుక ఖచ్చితంగా సఫర్ అవుతావు. ఈ గురువు పీరియడ్ లో ఈ జర్నీ వద్దని చెప్పి నేటల్ చాట్ చెప్పు. ఇప్పుడు మనం గోచారంలోకి వెళ్దాం. ఏప్రిల్ 23, జూలై 23 మనం ఓపెన్ చేసుకున్నాం అనుకో. జూలై 23. ఇప్పుడు జూలై 23కి గురువు రోహిణి నక్షత్రమే కూర్చున్నాడు. ఇప్పుడు నీ లైఫ్ లో ఈవెంట్ దేహానికి ఏం జరుగుతుంది. ఒకటి నీ కుజుడు పూర్వభాద్ర. ఎందుకంటే ఇప్పుడు ఏ అంతర్దశ నాదుడు వచ్చినా కూడా నీ కుజుడినే ట్రిగర్ చేస్తాడు. అర్థమైనా. ఇదంతా నీ దేహానికి జరగాలి. ఇప్పుడు నాకు మహాదశ నడుస్తుందండి, నా అంతర్దశ నడుస్తుంది, నాకేమైంది అంటే మనం ఎంతకాడికి జన్మ లగ్నం మకర లగ్నం కదా అని చెప్పి ఆలోచించాం అనుకో, కొంచెం ఇబ్బంది పడతాం. మకర లగ్నాన్ని మన కుజుడు ఏమయ్యాడు ఇప్పుడు 4th లార్డ్ అయ్యాడు. అంటే ఈ సంవత్సరం మొత్తం నీ ఆలోచనలు ఎక్కడ ఉంటాయి, గృహం మీదే ఉంటాయి, ప్రాపర్టీస్ మీదే ఉంటాయి. ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ లాభం గురించే ఆలోచన సంవత్సరం మొత్తం ఉంటుంది. అది నీ దేహం ఈ సంవత్సరం దానికి డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే 4th హౌస్లోగా నీ వయసు వెళ్ళింది కాబట్టి. అది సఫర్స్ వస్తనే పోతున్నాయని చెప్పి దశానాథులు డిసైడ్ చేస్తుంటారు. ఇప్పుడు గురుడు ఏం చేస్తున్నాడు, ఉత్తరాషాఢలో కూర్చున్నాడు న్యాచురల్ గా. కానీ గోచారంలో రోహిణిగా. ఇప్పుడు రోహిణిని పూర్వభాద్ర నుంచి లెక్కే. పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, 7, 9 అంతా. ఇప్పుడు నేనేం చెప్తాను, తీర్థయాత్రల జోలికి వెళ్ళిన, షార్ట్ జర్నీలు చేసిన, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది రేపు 23 తర్వాత. 2 రకాలు. ఎందుకు ప్రమాదాలు జరుగుతాయి అన్న, గురుడు డిఫాల్ట్ గా వదతారలోకి వెళ్ళిపోయాడు, తన వేదతారలోకి వెళ్ళాడు. ఉత్తరాషాఢలో డిఫాల్ట్ జాతకంలో కూర్చున్నాడు. గోచారంలో గురుడేమో 9th లో నడుస్తున్నాడు.
సాధారణ అతను నీకు వేద గురుడికి సూర్యుడు, ఆ గురుడు తన వేదలోకి ఉంచున్నాడు డిఫాల్ట్. అర్థం కలదు. గోచారంలో రేపు స్టార్ట్ అయ్యేటప్పుడు అతను ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాడు? నైదనంలో నుంచి స్టార్ట్ అవుతున్నాడు. ఇప్పుడు గురువు ఏమయ్యాడు? 3rd and 12th లాట, అంటే జర్నీస్, లాంగ్ జర్నీస్ లాట్ అవుతున్నాడు కదా. ఇప్పుడు వయసు నుంచి చూసుకుంటే 9th and మళ్ళీ 12th లాట, అంటే 3-9 కామన్ వెళ్ళింది కదా. ఈ రెండింటికి డ్యామేజ్ చేసే అవకాశం గురుడు ఉన్నాడు. గురుడు 3 months సఫర్ చేస్తాడు. 3 months నేను ఇచ్చే సలహా ఏంటంటే గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు జర్నీ చేయమాకు అసలు. గురుడికి ఖచ్చితంగా పరిహారం కావాలి, రెమెడీ చేయాల్సిందే, ఆప్షన్ లేదు దీనికి. వచ్చేది 3 months బ్యాడ్ లాడ్, బ్యాడ్గా స్టార్ట్ అవుతుంది. అతను న్యాచురల్గా బ్యాడ్ ప్లేస్లో కూర్చున్నాడు. పెయిన్ అయితే వస్తుంది. ఎవరికి వస్తుంది పెయిన్? లిటిగేషన్స్ ఎవరికి వస్తాయి? కుదిరికి. కుదిరి ఎవరు ఇక్కడ? 4th లాడ్. కుదిరి ఇప్పుడు ఏంటి? నీకు అష్టలగ్న అష్టమాధిపతి, కుజకారకత్వాలు ఏముంటాయి? లోన్స్. వీళ్ళందరి వల్ల నీకేంటంటే స్ట్రెస్ ఎక్కువైంది. ఏదైనా చేసుకుంటే పోతుంది కదా నా జీవితానికి, ఏంటి నా బతుకన్నా ఫీలింగ్ కూడా కలిగింది. అంటే అలాంటి ఫీలింగ్ ఇస్తాడు. మదర్కి అప్పుడే తీసుకోవు. తన వయసు మదర్కి ఆల్రెడీ జరిగింది, సఫర్ అయింది మదర్. ఫాదర్ సఫర్ అయింది, అయిపోయింది. కానీ ఇప్పుడు ఇతను ఇవి దేహానికి అష్టమానికి కుజకారకత్వాలు, చంద్రకారకత్వాలు కాదు, కుజకారకత్వాలు. కనిష్ట సోదరుడు కొద్దిగా సఫర్ అవుతాడు, లేడు కాబట్టి వదిలేదు. అర్థమైందమ్మా శ్యామల? నీ ప్రిడిక్షన్ ఫ్రీగా అయిపోయింది, డబ్బులు ఇవ్వకుండానే జాతకం చెప్పించు. సార్ యాక్చువల్ గా మేము ప్లాన్ పెట్టుకున్నాం సార్, ట్రిప్ పెట్టుకున్నాం ఆగస్ట్ లో. సార్ ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలి సార్. గ్రహం తీసుకెళ్లాలని చూసిద్ది, మనం ఆగాలి. ఓకే సార్. దాని పని అది చేసిద్ది మేడం. 9th యాక్టివేట్ చేసిద్ది తీర్థయాత్రల్ని. అర్థమైందా? అది యాక్టివేట్ చేసిన తర్వాత దాన్ని చేయాల్సిన పని కూడా చేసిద్ది, నైదనం వదలదు. షిరిడి ఓంకారేశ్వర్ అది పెట్టుకుందాం అనుకున్నాను సార్. పని చూసుకోండి, ఆపేస్తాను సార్. పని చూసుకోండి. తీర్థయాత్రల దగ్గర నష్టం జరిగిద్ది, ప్రాణం మీదకి వచ్చిద్ది అంటా నేను. వద్దు సార్. అర్థమైంది? అర్థం కాదా? నీవు ఒక్కదానికే కాదమ్మా ప్రాణం. సార్ అష్టకుజుడు నీ లగ్నమే కాదు, నీ అష్టమాధిపతి కూడా, నీ సౌభాగ్యాధిపతి. వద్దు సార్ అసలు అదే తీసుకోండి. కుజుడు మళ్ళీ భర్త కారకుడు కూడా. ఆ అవును సార్ కారకుడికే కుజకారకం. గురుడు వేదలో కూర్చున్నాడు. నీ వయసు అది, పని చూసుకోండి ఇద్దరు. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. కూర్చోంటే దేవుడు నా కరమని అంటాడేంటి? లేదు సార్. జాతకం మనకేం చెప్తుంది, గ్రహం ఎలా నడిచిద్ది, మనకి ఎలాంటి ఆలోచనలు తెప్పించిద్ది, తెప్పించి మనం ఆ పని చేస్తున్నప్పుడు ఏం డ్యామేజ్ చేసే అవకాశం. ఓకే సార్. ఆలోచన మనకు వస్తుంది, చేద్దాం అనుకుంటున్నాం మనం, దానివల్ల మనకి లాభం కలిగే అవకాశం ఉందా, నష్టం వచ్చే అవకాశం ఉందా అని చెక్ చేసుకోవాలి జాతకం. ఓకే సార్. చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకునే విధానం ఇది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు స్త్రీవి అవును అంటే సార్. ఎవరు? భర్తే కదా. అవును సార్ ఇద్దరం కలిసి వెళ్దాం. లేకపోతే భర్త. కుజుడు ఎవరికి వేధిస్తున్నాడు? గురుడు కూతురికే సార్. కారకత్వాలు వేధిస్తాడు కదా. అవును సార్. ఎలాంటి కారకత్వాలు? భూ కారకత్వాలు, లోన్స్ కారకత్వాలు. హస్బెండ్ కి సమస్య, మీ హస్బెండ్ సఫర్ అవుతున్నాడు, నువ్వు ఒక్కదానివే కాదు, అవును సార్. సఫర్ అవుతున్నాడు ఇక్కడ. అవును సార్. అంటే ఏంటి? ఒకటి నీ 4th నీ మనశ్శాంతి, 2 నీ హస్బెండ్, ఇంకొకటి నీ దేహం, ఇంకొకటి నీ సౌభాగ్యం. అష్టమాధిపతి ఎవరిస్తున్నారు హెవీ సఫర్? గురు. రేపు గురువు ఇస్తున్నాడు 23వ తారీఖు నుంచి 3 నెలలు ఉంటున్నాడు. ఓకే సార్. ఖచ్చితంగా రెమెడీ ఖచ్చితం, శనగలు దానం చేయి. సార్. గురుగ్రహ పీడాహార స్తోత్రం డైలీ చదువు. ఓకే ఆ సార్. గురువు పీడించకుండా ఉండాలంటే మనం చేయాలి, చేస్తే తప్పించుకుంటాం. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ అక్కడ నాకు తెలియదు, పక్క రూమ్లో ఉంది. అంటే ఫైనల్ గా మనం ఏం చేయాలి? కొన్ని నిర్ణయాలని పోస్ట్ పోన్ చేయాలి. ఓకే సార్. మూర్ఖత్వం పనికిరాదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నీ అదృష్టం మార్నింగ్ చూసా, అలాగే నేను ఫ్యూచర్ చూసేవాడు కాదు. నేను ఎంతగానో పాస్ట్ చెప్పుకుంటూ వెళ్ళారు కానీ. అవును సార్. మీ వాళ్ళకి మీకు అందరికి అర్థమైందండి. ఒక
దశని అంతర్దశని ఎలా విశ్లేషణ చేయాలి, ఎన్ని రూల్స్ తీసుకున్నాను. భృగు చక్రంలో వయసుని తీసుకుంటున్నా. న్యాచురల్ లో వాళ్ళు ఏ భావంలో వయసు నడుస్తుంది ఆ భావానికి సఫర్ జరిగే అవకాశం ఉంది. న్యాచురల్ లగ్నాత 4th నడుస్తుంది ఇంకే. అంటే ఈ సంవత్సరం మనశ్శాంతి లేదు, అందులో మనశ్శాంతి ఇంకా పోతుంది రేపు గురువు వచ్చినాక. రెండు, గురుడు ప్లాన్ చేస్తున్నాడు. ఏం ప్లాన్ చేస్తున్నాడు? జర్నీస్, పిలిగ్రిమ్స్ ప్లానింగ్ ఇస్తున్నాడు. 9th and 12th లాట్ ఏంటంటే తీర్థయాత్రలు అని. లగ్నాత్ మరి తృతీయ వ్యయాధిపతి కూడా షార్ట్ జర్నీస్ కూడా, షార్ట్ అండ్ లాంగ్ జర్నీ, తీర్థయాత్రల ప్లానింగ్ మంచి చేస్తున్నాడా, క్షేమదారులో కూర్చున్నాడు. ఎల్లు, దేవుడు బ్లెస్సింగ్ నీకు ఉంటుంది. ఇప్పుడు వెళ్ళమా, దేవుడు కాదు మృత్యుదేవత వెయిట్ చేస్తున్నాడు. నువ్వు కదిలితేనే ఆయన ట్రిగ్గర్ అవుతాడు. నువ్వు ఆ ఈవెంట్ చేయలేదు, ఆ గురువు ట్రిగ్గర్ అవ్వడు. నువ్వు 9th ఈవెంట్ చేయలేదు, 12th ఈవెంట్ చేయలే, గుళ్ళు గోపురాలు తిరగమాకంట. ఇప్పుడు రెమెడీ చేస్తాం. లాంగ్ జర్నీ గుళ్ళకి గోపురాలకు అసలు తిరగమాకంట. కొండ ప్రాంతాల వైపు తెర ఎలమాకంట. నేను భూములు ఎత్తైన ప్రాంతాలు, శ్రీశైలం ట్రిప్పులు లాంటివి ఎలమాగండి అంట. ఎందుకంటే గురువు కూర్చున్నాడు అక్కడే వృషభ రాశిలో, భూస్థానంలో కూర్చున్నాడు అతను. అర్థమైనా? ఎత్తైన ప్రాంతాల్లోనే కూర్చున్నాడు, అక్కడికి వెళ్ళమాకంట. గురువు రెమెడే చంద్రుడు రెమెడే సార్? ఇది గురువుకి ఇవ్వాలండి. గురువు ఈవెంట్ చేయకూడదు, 9th ఈవెంట్ మనం యాక్ట్ అది అయింది. కానీ అక్కడ చంద్రుడి నక్షత్రంలో కూర్చొని అక్కడ నక్షత్రంలోకి వెళ్ళాడు కదా, నైదనంలోకి. ఇప్పుడు గురువుని ట్రిగ్గర్ చేస్తాను కదా, చంద్రుడు ట్రిగ్గర్ అయ్యేది. మన గురువు ఈవెంట్ ట్రిగ్గర్ చేసాం అనుకోండి, చంద్రుడు యాక్ట్ అయిపోతాడు. అవును, అందుకే చంద్రుని చేయాలి కదా అని నేను. చంద్రుడు డిఫాల్ట్ గా సప్తమాధిపతి, మారకాధిపతి కూడా. చంద్రునికి కాదు, న్యాచురల్ ఆయన మారకాధిపతి. ఈ వయసుకి చతుర్థాధిపతి, మోక్షాధిపతి. ఒకటి కాదు, ఇక్కడ చాలా ఈవెంట్స్ మనం చెక్ చేసుకొని కన్ఫర్మేషన్ తీసుకుంటాం డీప్ గా. ఒక అంతర్దశ కానీ ఒక ప్రత్యంతర్దశ కానీ మనం ఒక ఈవెంట్ ని ట్రిగ్గర్ చేస్తే ఏం జరిగింది. ఇవి తీర్థయాత్రని ట్రిగ్గర్ చేసింది, డ్యామేజ్ జరిగింది. తీర్థయాత్రలు ట్రిగ్గర్ చేయలేదు, డ్యామేజ్ 50% ఆగిపోయినట్టే. అర్థమైందండి? ఎప్పుడు దాకా తీర్థయాత్రలకు వెళ్ళు, వద్దనని చెప్పను నేను. తను వృషశిరలోకి వెళ్ళినప్పుడు వెళ్ళు. అప్పుడు కూడా ఆలోచించాలి మళ్ళీ, ఎందుకంటే వయసు అంటే కుజుడు కదా. 180 అని కదా, కుజుడు కదా. కుజుడికి డిఫాల్ట్ కుజుడి వేద. కానీ కుజు నక్షత్రం చూసుకుంటే ఆరుద్ర వరకు ఆగాల్సి ఉంటుంది. ఆరుద్ర వరకు ఆగాలి. ఇప్పుడు ఆరుద్రంలో ఆగాలి అనుకుంటే మళ్ళీ దశ మారిపోతుంది కదా. నీకుంది 3 నెలలేనమ్మా. అవును సార్. ఇప్పుడు 3 పాదాలకు 120 days, 4 పాదాలు 160 days. గురుడు దశ కూడా వెళ్ళిపోయేసరి శని వస్తాడు, నువ్వు అప్పుడు వెళ్దాం అనుకుంటే. అప్పుడు శని ఎలా ఉండడం చూడాలి. ఓకే సార్. అంటే మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా దశని ఎలా చూడాలి. అది అంతర్దశైనా, మహాదశైనా, ప్రత్యంతర్దశైనా ఏ సంవత్సరం మనకి ఎలాంటి ఈవెంట్ని ఇస్తుంది. మనం అంటే ఎవరు ఇక్కడ? నేను, నా దేహం. నా దేహం ఎప్పుడు ఒకటే కాదు. ఈ సంవత్సరం న్యాచురల్ ఆ దేహం శని, ఈ సంవత్సరం తన కుజుడిగా మారింది. ఆ కుజుడు బాగాలేదు, సఫర్ అవుతుంది. ఎక్కడ? 4th హౌస్కి సంబంధించిన ఈవెంట్స్ వల్ల సఫర్ అవుతుంది. రేపు వచ్చే సంవత్సరం శుక్రుడిగా మారింది. రేపు జనవరి బర్త్డే తర్వాత శుక్రుడిగా మారిపోయింది. అప్పుడు ఆ శుక్రుడికి ఈ దశానాథులు, అంతర్దశానాథులు ఏ ఏ నక్షత్రాల్లో కూర్చున్నారు, అదే శుక్రుడు గోచారంలో అతను ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకంటే ఈవెంట్ జరిగేది మనకే కదా. అలా ప్రతి సంవత్సరం మన దేహానికి అధిపతి మారుతూ ఉంటాడు. అంతేగాని మాకు పంచంలో కూర్చున్నాడండి, ఆ మహాదేశం నడుస్తుందండి, మరి ఫలానా లగ్నం అండి అని చెప్తున్నారు అనుకోండి, వాళ్ళు జస్ట్ లెర్నర్స్, చిన్న పిల్లలు అంటారు జ్యోతిష్యంలో. కిడ్స్, ఆస్ట్రాలజర్స్ కాదు, కిడ్స్, ఎల్కేజీ స్టూడెంట్స్ వాళ్ళు, పిహెచ్డి క్యాండిడేట్స్ కాదు. అది పిహెచ్డి అని ఉంటుంది పక్కన ట్యాగ్. అది అడిగే క్వశ్చన్లో తెలిసిపోతుంది మనకి, అది పిహెచ్డి కాదు అని. ఇది దశా విశ్లేషణ. ఓకేనా?